10 ఏళ్ల క్రితం కనుమరుగైన విమానయాన సంస్థలు మళ్ళీ తిరిగి రానున్నాయా? అధికారం గాని వ్యాపారం గాని ఒకరి చేతిలో కేంద్రీకృతమైనట్లయితే ఏదో ఒక రోజు సంక్షోభం రాక తప్పదు. అదే జరిగింది ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంలో. ఈ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత ప్రభుత్వం విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని పోగొట్టి కాంపిటీషన్ పెంచడానికి కొత్త విమాన రంగ సంస్థలను ఆహ్వానిస్తుంది. ఇటీవల కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇదే విషయాన్ని ధృవీకరించారు. సెంక్ ఎయిర్వేస్, అల్ హింద్ మరియు ఫ్లై ఎక్స్ప్రెస్ అనే 3 విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లుగా ఆయన తెలియజేశారు. ఈ విమానయాన సంస్థల రాకతో ఇప్పటి వరకు దేశ విమానయాన రంగంలో 90% వాటా అనుభవిస్తున్న ఇండిగో, ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల యొక్క గుత్తాధిపత్యం పోయి విమానయాన సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. దీంతో విమాన ప్రయాణికులకు మరిన్ని చాయిస్లు లభించడంతో పాటు టికెట్ రేట్లు తగ్గడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి. భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందే. లెట్ us hope for the best.